అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే 42% రిజర్వేషన్స్ ఇస్తానని బీసీలను సీఎం రేవంత్ మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్స్ పై రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో పోరాటం చేయాలన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదని రేవంత్ కు ముందే తెలుసని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడతారనే రిజర్వేషన్ల డ్రామా ఆడారన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రిజర్వేషన్లపై పూటకో మాట మాట్లాడుతూ మోసం చేసిన రేవంత్ పై బీసీ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయన్నారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. చట్టాన్ని వ్యతిరేకంగా పోవడం వలన నవ్వులపాలైంది ప్రభుత్వం. అది వాళ్ళకి నవ్వులపాలైతం తెలుసుకోవడంగా నెపం మావి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నెపమంతడంగా కాంగ్రెస్ పార్టీ భరించాలే. మోసం చేసిన గొంతు కోసిన మమ్మల్ని సూటిగా ఒకటే, ఆ రోగానికి మందు ఒకటే, మోదీ గారిని కలవాలి, అఖిలపక్షం తీసుకెళ్ళాలి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేరిస్తే ప్రొటెక్షన్ వస్తుంది. అప్పటిదాకా నువ్వు ధర్నా చేసిన రాదు, ఏం చేసినాను ఆ దిశగా ఆలోచించుకోండి. ఇంత ఆలోచించాలి. మన ఊళ్ళల్లో ఆ తుపాకీ రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి తెలుసు. ఆ జీవోని నిలబడదని రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డిని ఉరికియాలే. ఎవ్వరు తప్పులేదు, రేవంత్ రెడ్డిదే మోసం ఇది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది, వాళ్ళనే తరిగి కొట్టాలి. నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లుమన్నది, గువ్వ గుయ్యమన్నది. చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట. సో ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తారని ఆశపెట్టి నమ్మించి నట్టేట ముచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద బగ్గున మండుతున్నారు.